ఎన్నో ఆస్తులు కలిగి జీవిస్తుంటాము, ఎన్నో సంపాదనలు మనం సొంతం చేసుకుంటూ ఉంటాము. మరి అవి సొంతం చేసుకున్న మనం వాటిని చనిపోయేటప్పుడు మనతో తీసుకొని వెళ్ళగలమా అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే మనం ఏమని సమాధానం చెప్తామంటే, ఏవి సంపాదించుకున్నా, ఏవి సమకూర్చుకున్నా మనం ఈ లోకంలో నుండి ఏది తీసుకుని వెళ్ళము, అన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాము అని చెప్తాం. అంటే ఈ లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని ధరించుకున్నా, ఎన్ని మనం సొంతం చేసుకున్నప్పటికీ వాటన్నిటిని మనం విడిచి ఒకానొక రోజు వెళ్ళిపోవాలి. మరి అలా వెళ్ళిపోయినప్పుడు మనమంతా కూడా ఈ లోకంలో ఉండి వీటన్నిటిని సంపాదించుకోవడంలోనే మన జీవిత కాలం అంతా గడుపుతూ ఉంటాం. అలాగే ఎంతో మందితో శత్రుత్వాన్ని పెంచుకుంటూ, ఎంతో మంది మీద ద్వేషాన్ని పెంచుకుంటూ, కలహాలు, గొడవలు వీటన్నిటితో ఎంతో మంది మనుషులు బ్రతుకుతూ ఉంటారు. మరి ఇవన్నీ ఎంతకాలం? భూమి మీద బ్రతికి ఉన్నంత కాలమే. ఒక్కసారి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అవి ఏవి కూడా మనతో పాటు రావు. మనతో అవేవి రావు అని మనకి తెలిసినా మనం ఎక్కువగా దాని మీద ఆలోచిస్తూ ఉంటాం. మరి అలాంటి మనుషుల్ని, అలా ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరి మనుషుల్ని మార్చడానికి, వారందరి మనసులను మార్చడానికి ఈరోజు ఎంతో మంది గొప్ప గొప్ప దేశ నాయకులు కానీ, గొప్ప గొప్ప అధికారులు కానీ దేనికోసం ప్రయత్నం చేశారో తెలుసా అండి? మనుషుల్ని మంచివారిగా చేయడానికి. ఎంతో మంది దేశ నాయకులు ఈ భూమి మీద ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో మంచి మంచి వాక్యాలు చెప్పారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మంచిగా ఉండాలని. ఒక మహాత్మా గాంధీ గారు అయితే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పమని చెప్పారు. ఎంతో మంది నాయకులు ఈ ప్రపంచాన్ని మార్చాలని పూనుకున్నప్పటికీ కూడా వారు మార్చలేకపోయారు. కానీ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశారు? మీరు చదువుతున్నటువంటి కరపత్రాల్లో ఉన్నది ఏంటో తెలుసా అండి? మత మార్పిడి కారాదు, మనస్సు మారాలి. అంటే మేమంతా మీ దగ్గరికి వచ్చి మాటలు చెప్తున్నప్పుడు మీరు అనుకుంటారు, ఏమండి మత వ్యాప్తి కోసం వచ్చేసారండి, ఇదిగోనండి వాళ్ళ మతం కోసం చెప్పడానికి వచ్చేసారండి, యేసుక్రీస్తు వారి మతంలో కలిపేసుకోవడానికి వచ్చేసారండి అని మీరు అనుకుంటారు. కానీ ప్రియులారా, మీకు ఇచ్చినటువంటి పేపర్లో మీరు చూసినట్లయితే మీకు 2 బొమ్మలు కనిపిస్తున్నాయి. అందులో ఒక బొమ్మలో అయితే ఒక మనిషి హృదయంలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో చూసారా? ఒక జంతువు ఏమో పాము, ఒకటేమో పులి, ఇంకొకటేమో నక్క. మరి ఇవన్నీ కూడా ఒక మనిషిలో ఉంటే ఇంకొక మనిషిలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనిషిలో ఉన్నటువంటి ఎన్నో ద్వేషాలు, కలహాలు, గొడవలు వీటన్నిటినీ మనిషి ఎప్పుడు బయట పెట్టగలడు? ఎప్పుడు విడవగలడు? మనసులో దేవుడు ఉంటే విడవగలడు. మనసులో మంచి ఉంటే సాటి మనిషిని మనం ప్రేమిస్తాం, సాటి మనిషికి మనం సహాయం చేస్తాం.